స్పీకర్ సార్, మంత్రి గారి సమాధానమే స్పష్టంగా తెలియజేస్తా ఉంది అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్లో అవినీతి ఏ విధంగా ఉంది అనేది మంత్రి గారి సమాధానం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దీనిలో అధ్యక్ష, ప్రభుత్వ పథకాలు వీడియోల కోసం డబ్బులు ఇస్తే ఒక సంస్థకి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి యాత్రా సినిమాకి నటులకి మిగతా వాళ్ళకి ఈ డబ్బులు చెల్లించినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సినిమాల కోసం, ప్రభుత్వ ప్రచారం కోసం ఈ డబ్బును వినియోగించారనేది సభ ద్వారా గౌరవ మంత్రి గారు స్పష్టం చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, దీని మీద మంత్రి గారిని అడిగేది, దీని మీద ఏం చర్యలు తీసుకున్నారంటే, ఇది విచారణ ప్రకారం చర్య ప్రారంభమవుతుంది. బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏంటంటే, ఈ విషయం ఇంకా దర్యాప్తులో ఉంది. జిఎస్టీ మీద ఏం చేశారంటే దర్యాప్తులో ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత పన్ను ఆదాయం తిరిగి పొందడానికి తీసుకున్న చర్యలు ఏంటంటే సిఐడి దర్యాప్తు ఫలితం అంటున్నారు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది, సభ ముందు మీరు కొన్ని వివరాలు ఉంచాల్సినగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. దానిలో ఎన్నో ప్రధానమైన అంశాలు నిర్ధారించబడినాయి. దాదాపు 50 కోట్ల రూపాయల దాకా డిజిటల్ కార్పొరేషన్ నిధులు నియమ నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేయబడినవి, దారి మళ్లింపబడినవి అనేది ఒకటి. రెండోది అధ్యక్ష, వాళ్ళకు కావాల్సిన ఫరమ్స్ ఏవైతే ఉన్నాయో 9 ఫరమ్స్కి కాంట్రాక్టులు నియమ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చారు అధ్యక్ష. అది కూడా విజిలెన్స్లో నిర్ధారించబడింది. మూడోది అధ్యక్ష, దానిలో ఉద్యోగ నియామకాలు అధ్యక్ష, ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా 100 మందికి పైగా వాళ్ళకు సంబంధించిన బంధువుల్ని వాళ్ళని నియమించుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడారనేది కూడా విజిలెన్స్ నిర్ధారించిందనేది సమాచారం. నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, సిఐడి అనేది విజిలెన్స్కి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ కోసం వేశారు. నేను అనేది విజిలెన్స్ ప్రాతిపదికగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటి, అడ్డంకి ఏంటి అనేది నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. సిఐడిని ఎంక్వైరీ చేయనియండి. కొత్త విషయాలు ఏదన్నా బయటకు వస్తే ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి డబ్బులు వెళ్ళినాయా, ఎవరి అకౌంట్లకు వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి, ఏ విధంగా వెళ్ళినాయి, దానిలో షెల్ కంపెనీస్ ఏంటి నిర్ధారించనండి. కానీ మీ దగ్గర విజిలెన్స్ ఆధారంగా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మంత్రి గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నా. దానిలో జిఎస్టీకి సంబంధించిన ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు బినామీ ఫారమ్స్ అధ్యక్ష, బోగస్ బిల్లులు సృష్టించి 100 కోట్ల డబ్బులు డ్రా చేశారు. వాటికి సంబంధించి జిఎస్టీ ఎగవేస్తే జిఎస్టీ వసూలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అధ్యక్ష? మీ దగ్గర ఇప్పటికే ప్రభుత్వ నివేదిక ఉన్నప్పుడు, విజిలెన్స్ దర్యాప్తు నివేదిక ఉన్నప్పుడు సిఐడి అనేది ఫర్దర్ ఎంక్వైరీ అధ్యక్ష. మీ దగ్గర విజిలెన్స్ సంబంధించి ప్రాథమికమైన నివేదిక ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా దానికి సంబంధించిన పన్ను ఎగవేత కావచ్చు, అధికారుల మీద చర్యలు కావచ్చు, బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించే చర్యలు కావచ్చు ప్రారంభించకుండా మేము సిఐడికి ఇచ్చాం కాబట్టి మేము మెదలకుండా కూర్చుంటామని చెప్తే ఎట్లా అధ్యక్ష? కాబట్టి మీ దగ్గర సిఐడి ఎంక్వైరీ ఫర్దర్గా నిర్ధారిస్తే దాని మీద రేపు రాబోయే దానిలో చర్యలు తీసుకోండి. కానీ ఇప్పుడు మీ దగ్గర విజిలెన్స్ నివేదిక స్పష్టమైన ఆధారాలతో ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు ప్రారంభించలేదో తెలియజేయవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక్క నిమిషం కాదండి, ఇది అసలు మెయిన్ ప్రశ్న వేసిన వాళ్ళు ఉన్నారు. అంచేత మీరు శ్రావణ్ గారు ప్రతిదానికి రెడీ అవుతున్నారు. అంటే మీరు పిలవలేదు కదా సార్, అందుకే నిలబడ్డారు. ఏది మీరు పిలవలేదని నిలబడ్డారు. నేను పిలవలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు మా నరేంద్ర కుమార్ గారు నేను కలిపి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. అసలు బిజినెస్ రూల్స్ ఏంటి? ఈ సభ ద్వారా నేను అధికారులకి నేరుగా గౌరవ మంత్రి గారి ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. క్రిమినల్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్ అధ్యక్ష.
గతంలో జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు, అన్ని వ్యవస్థల్లో కూడా అరాచకాలు చేశారనడానికి నిదర్శనం ఇదొక సంఘటన అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలకి అవినీతికి దానిని కూడా అడ్డగా మార్చారు అధ్యక్ష. ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారు పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష, విజిలెన్స్ రిపోర్ట్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని, విజిలెన్స్ ఈజ్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అడాప్ట్ చేసుకొని దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, రికవరీ చేయాల్సినటువంటి అవసరం, సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష. సిఐడి ఇది క్రిమినల్ ఏజెన్సీ, క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష. మీరు దీనికి దానికి ఎట్లా ముడిపెడతారు అధ్యక్ష? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, ఈరోజు మీకు శ్రీకాకుళం జిల్లాలో షట్టర్స్ కుంభకోణం అంటే సిఐడి 16 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా షట్టర్స్ బిగించకపోవడం వల్ల నేను గౌరవ సభ్యులు మా జిల్లాలో చెప్తున్నారు అధ్యక్ష, వంశధార కాలువకేమో చివరి వరకు నీళ్లు పోవట్లేదని. ఇక్కడ నేను అడిగేటటువంటిది గౌరవ మంత్రి గారికి, అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ రిపోర్టు పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు మీరు ప్లేస్ చేయలేదు? అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అది ఉందా లేదా? సంబంధిత అధికారుల పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? జిఎస్టీ అధ్యక్ష, ఇక్కడ చట్టం ఉంది అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తీసుకొస్తున్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లేరు. జిఎస్టీ చట్టంలో ఏముంది అధ్యక్ష, అబౌవ్ 3 years కన్నా వాళ్ళ పైన కానీ జిఎస్టీ వాళ్ళు కట్టనట్టు కానీ, లేకపోతే జిఎస్టీని వాళ్ళు పే చేసినట్టు కానీ లేకపోతే అధ్యక్ష 4 years కానీ దాటితే మళ్ళీ దానిపైన రికవరీ చేసే అధికారం జిఎస్టీ యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష. అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్రజాధనాన్ని ఒక పైసాను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. ఈ సభే ఆమోదించింది, బడ్జెట్స్ అన్ని ఆమోదించింది. ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్కి ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష. వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్? వై దే హావ్ నాట్ ఫాలోడ్? ముందు ఆ చర్యలు ఎప్పుడులోగా తీసుకుంటారు, జిఎస్టీ రికవరీని ఎప్పుడులోగా చేస్తారు, సంబంధిత అధికారుల పైన ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ సిఐడి వాళ్ళు ఇచ్చేటట్టు క్రిమినల్ యాక్షన్ అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఏ డిసిప్లినరీ యాక్షన్. అంటే సిఐడి వాడు ఎప్పుడో చెప్తారు 10 సంవత్సరాల తర్వాత, అప్పటి వరకు బతుకుండేవాడెవడో, చనిపోయేవాడెవడో, ఎక్కడుంటాడో, రిటైర్ అయిపోయేవాడు ఎవడో. దీనివల్ల ప్రజాధనం ఏమవుతుంది అధ్యక్ష? ఎవరు కాపాడతారు? దయచేసి గౌరవ మంత్రి గారు, మేము అడిగేది గౌరవ సభ్యులు, నా ముందు రైట్ చేసినటువంటి సభ్యులు, నేను రైట్ చేసేది విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి?